ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఒక చిన్న ఆలోచన మీకు చెప్పాలని వస్తున్నాను. జాగ్రత్తగా ఆలోచన చేయండి. మనమందరం ఎల్లప్పుడూ చెప్పే మాట, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నా, దేవుడు అంటే నాకు ఇష్టం, దేవుని కోసం నేను ఏదైనా చేస్తున్నానని. అయితే వాక్యపు వెలుగులో మనం నిజంగానే దేవుణ్ణి ప్రేమిస్తున్నామో లేదో ఒకసారి పరిశీలన చేద్దాం. 1 యోహాను పత్రికలో 4వ అధ్యాయం 20వ వాక్యంలో దేవుడు ఇలా రాయించాడు: కంటికి కనబడే నీ ప్రక్కనే ఉన్న నీ సహోదరుని నువ్వు ప్రేమించలేనప్పుడు కంటికి కనబడని నన్ను నువ్వు ఎలా ప్రేమిస్తావు అని ఆయన ప్రశ్నిస్తున్నాడు. దాని అర్థం ఏంటంటే, దేవుడు మనకు ఎవరెవరినైతే ఇచ్చారో, మన చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, వాళ్ళు కుటుంబ సభ్యులు అవ్వచ్చు, లేదా స్నేహితులు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, వాళ్ళను మనం ప్రేమించాలి అని దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, నీ ప్రక్కనున్న వాళ్ళందరినీ దేవుడు దేనికి ఇచ్చాడో తెలుసా? మనం అందరూ దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్తున్నాం. దేవుణ్ణి మనం ఎంత ప్రేమిస్తున్నామో మనలో నిరూపించుకోవడానికి, దేవుని మీద మనకు ప్రేమ ఉంది అనేది మనం నిరూపించుకోవడానికి మన ప్రక్కన ప్రతి బంధం ఇవ్వబడింది. తల్లిదండ్రులైనా అవ్వచ్చు, భార్య భర్తలు అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు. వారిని మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అని చెప్తున్నప్పుడు దేవుణ్ణి ఎంత ప్రేమిస్తున్నామో ఆ ప్రేమను మనం వీళ్ళ మీద కనపరచాలి. అప్పుడు కనపరిచినప్పుడే మనం నిజంగా దేవుని ప్రేమిస్తున్నట్టు. ఈరోజు వీక్షిస్తున్న మీ అందరు నేను అడుగుతున్నా, మీరు నిజంగా దేవుని ప్రేమిస్తున్నట్లయితే మీ కుటుంబ సభ్యుల మీద ఆ ప్రేమను ఖచ్చితంగా కనపరిచి తీరాలి. అప్పుడే మీరు దేవుని ప్రేమిస్తున్నట్లు. కుటుంబ సభ్యులను పట్టించుకోకుండా వాళ్ళని ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ నేను దేవుని ప్రేమిస్తున్నాను అని అంటే అది మీరు భ్రమపడుతున్నట్టు అర్థం. కాబట్టి నిజంగా మీరు దేవుని ప్రేమిస్తే, దేవుని ఎంత ప్రేమిస్తున్నారో ఆ ప్రేమను మీరు మీ కుటుంబ సభ్యుల మీద చూపించి నిరూపించుకోండి. అప్పుడే మీరు దేవుని ప్రేమిస్తున్నట్టు. కాబట్టి దేవుని ప్రేమించండి, కుటుంబాన్ని ప్రేమించండి, దేవుని కొరకు సిద్ధపడండి. దేవుని కృప మనందరికీ తోడై ఉండి నడిపించుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమేన్.